పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో బీజేపీ ప్రచారం మరింతగా వేగవంతం చేస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు క్యూ కట్టారు. పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి చేరుకున్నారు. నేడు తెలంగాణలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బోరు నర్సయ్య గౌడ్కు మద్దతుగా రాయగిరిలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో బీజేపీ ప్రచారం మరింత ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు క్యూ కట్టారు. పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి చేరుకున్నారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బోరు నర్సయ్య గౌడ్కు మద్దతుగా రాయగిరిలో బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జాయిన్ అవుతున్నారు. శంకర్, అమిత్ షా రాయగిరికి ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? రైట్ సతీష్, బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరికొద్ది సమయంలో బీజేపీ అమిత్ షా అయితే భువనగిరికి రానున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే భారీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే పాల్గొన్నారు. మరి కొద్దిసేపట్లో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాయగిరిలో అయితే సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి ఇప్పటికే చురుకుగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. వేల మంది బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ సభకైతే రానున్నారు. మరికొద్ది క్షణాల్లో వచ్చే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కొంతమంది వచ్చారు. వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ కానీ, వాహనాల పార్కింగ్ కానీ అన్నింటినీ ఇప్పటికే ఏర్పాట్లు చేశారని చెప్పారు. అయితే ముఖ్యంగా పార్టీ నాయకులతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ఈ సభకి. సభలో కూర్చునే నేపథ్యంలో వాళ్ళకి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. సభా స్థలాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు 10:30 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే పాల్గొనున్నారు. తను షా బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:45కు భువనగిరి పట్టణానికి చేరుకున్నారు. భువనగిరి పట్టణంలో ఉన్న స్పిన్నింగ్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన హెలికాప్టర్ అక్కడ దిగి అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా 10:50కి కారులో బహిరంగ సభకు అయితే తను రానున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తను ప్రసంగించారు. 11:55 గంటలకు ఆయన తిరిగి ప్రయాణం కానున్నారు. అయితే ఇందుకోసం పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్స్ కావచ్చు, డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, ప్రాంగణం మొత్తం పోలీసులు పరిశీలించారు. ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే జిల్లా బీజేపీ నాయకులు సభా ప్రాంగణాన్ని అయితే హెలికాప్టర్ సందర్శించి తగు సూచనలు పార్టీ శ్రేణులకు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కేంద్ర నాయకత్వం, పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా భువనగిరి పార్లమెంట్ ఏరియాలో భారీ బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఎలాగైనా భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శంకర్.